జూరాల వట్టిపోయింది. వేసవి ప్రారంభంలోనే అడుగంటింది. ఫిబ్రవరిలోనే నీరు డెడ్ స్టోరేజీకి చేరుకోవటం ప్రాజెక్టు చరిత్రలో ఇదే ప్రథమం. దీంతో తాగునీటి కట్కట ఏర్పడుతుందని మహబూబ్నగర్ జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలమూరు జిల్లా వరప్రదాయిని జూరాల ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయింది. ప్రాజెక్టు చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో జూరాల నీటి మట్టం 2 టీఎంసీలకు పడిపోయింది. వేసవి కాలంలో సైతం జూరాల ప్రాజెక్టులో కనీసం 4 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. అలాంటి జూరాల ప్రాజెక్టులో నీరు ఇంకిపోవడంతో ఒండ్రు మట్టి తేలింది. దీంతో జిల్లాకు తాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రామన్పాడు రిజర్వాయర్ నుంచి మహబూబ్ నగర్ పట్టణంతో పాటు వనపర్తి, అచ్చంపేట, జడ్చర్ల, నాగర్ కర్నూల్ ప్రాంతాలకు తాగునీరు సరఫరా అవుతుంది. జూరాల ప్రాజెక్టు అడుగంటడంతో రామన్పాడు రిజర్వాయర్లో మట్టి తేలి నెర్రలు వాలింది. అటు జీవజమ్ములమ్మ రిజర్వాయర్లో కూడా నీరు ఇంకిపోయి బురద మాత్రమే మిగిలింది. ఇక్కడ నుంచి నీళ్లు రామన్పాడుకు తరలించి అక్కడ నుండి మోటార్లు వేసి వేరే సైడ్ కొడుతున్నారు. కనీసం మాకు ఇక్కడ తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితిలో ఉంది ఇక్కడ. కనుక ఈ ప్రభుత్వము అధికారులు స్పందించి కర్ణాటక నుండి మాకు ఒక 1 టీఎంసీ అయిన నీళ్లు తెప్పించి తాగడానికి ఇప్పించాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. జూరాల జలాశయంలో ఉన్న నీటి నిల్వతో జూలై మొదటి వారం వరకు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల తాగునీటి అవసరాలు తీర్చాల్సి ఉంటుంది. జోగులాంబ, గద్వాల జిల్లా ప్రజలకు తాగునీరు అందించే జూరాల వాటర్ గ్రిడ్ కూడా దీనిపై ఆధారపడి ఉంటుంది. జలాశయంలో ప్రస్తుత నీటి నిల్వ చూస్తే పొదుపుగా వాడకుంటే వేసవిలో తాగునీటి గండం కూడా గట్టెక్కే అవకాశం లేదని సాగునీటి శాఖ అధికారులు జిల్లా కలెక్టర్లకు వివరించారు. వారం రోజులుగా ఎండ తీవ్రత పెరగడంతో జూరాల జలాశయంలో నీటి నిల్వ వేగంగా అడుగంటుతోంది. వారం కింద జలాశయంలో 3.15 టీఎంసీలు ఉన్న నీటి నిల్వ ఇప్పుడు 2.98 టీఎంసీలకు పడిపోయింది. జోగులాంబ వాటర్ గ్రిడ్కు జూరాల నీటిని నేరుగా తోడుకునే అవకాశం ఉంది. తాగునీటి అవసరాల కోసం రామన్పాడు, గోపాల్ దిన్నె, జమ్ములమ్మ జలాశయాలకు విడుదల చేయడానికి 0.34 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. జలాశయంలో 2.66 టీఎంసీల దిగువకు నీటి మట్టం పడిపోతే కాలువలకు నీటిని విడుదల చేసే అవకాశం ఉండదు. పొదుపుగా వాడితేనే 4 నెలలు తాగునీటి అవసరాలు తీరుతాయని అధికారులు చెబుతున్నారు. జూరాల జలాశయం నుంచి కుడి, ఎడమ కాల్వల ద్వారా గద్వాల ప్రాంతంలోని జమ్ములమ్మ జలాశయం, వనపర్తి జిల్లాలోని రామన్పాడు జలాశయాలకు వారంలో ఒకసారి 9 క్యూసెక్కుల వరకు నీటిని వదులుతున్నారు. తాగునీటి అవసరాల కోసం వదిలిన ఈ నీటిని కొందరు రైతులు అక్రమ పంపు సెట్లు ఏర్పాటు చేసుకుని సాగు అవసరాలకు తోడిపోసుకుంటున్నారు. దీంతో నీరు తాగునీటి జలాశయాలకు చేరడం లేదు. పంపు సెట్ల ద్వారా ఈ 4 నెలలు తోడిపోతను నిలిపివేసేందుకు రెవెన్యూ పరంగా చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ శాఖ అధికారులు గద్వాల, వనపర్తి జిల్లా కలెక్టర్లను కోరారు. లేకపోతే తీవ్ర తాగునీటి ఎద్దడి తప్పదని హెచ్చరించారు.